సూపర్ యమ్మీ చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీకు ఫ్రైడ్ లెగ్ పీస్ బిర్యానీ ఎలా తయారు చేయాలో నేను చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ లెగ్ పీస్లు 2 kgs తీసుకున్నానండి. దాదాపు ఒక 12 వరకు లెగ్ పీస్లు వచ్చాయి. ఒక బౌల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్, 3 స్పూన్స్ కారం అండి, 3 టేబుల్ స్పూన్స్ కారము, స్పూన్నర ఉప్పు, హాఫ్ స్పూను గరం మసాలా, జీరా పౌడర్ 1 స్పూను, పసుపు అండి 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పెరుగు అంటే ఒక పెద్ద గంటె, అంటే ఒక కప్లో సగం అనుకోండి, హాఫ్ కప్ పెరుగు, కసూరి మేతి 1 టీ స్పూన్ అంత అండి, నిమ్మకాయ ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని రసం తీసి కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, నేను చెప్పినవన్నీ ఇలాగే చేస్తే, అంటే గ్రేవీ ఎక్కువగా ఉండకూడదు కదండి, దీనికి ఫ్రై మాదిరిగా రావాలి కాబట్టి పెరుగు కొంచెం తక్కువ వేసుకోవడం జరిగింది. ఇక్కడ నేను చెప్పినట్టు చేయండి, చాలా బాగుంటుంది. ఈ మసాలా అంతా ఆ పీస్లకు పట్టించాలి. ఒక 2 లెగ్ పీసులు మాత్రం స్కిన్తో ఉన్నాయండి. ఇక్కడ నేను కావాలని ఉంచాను, ఎందుకంటే నాకు స్కిన్ అంటే చాలా ఇష్టం. కాల్చి ఉంటుంది కాబట్టి కాల్చిన చికెనే తీసుకుంటాం మేము. ఇలా ముక్కలన్నింటికి బాగా పట్టించాలండి. పట్టించి 1 గంట పాటు పక్కకు పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బాగా పడుతుందండి మసాలా. ప్రతి ముక్కకు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. పక్కకు పెట్టుకోవాలి దీన్ని. 1 గంట తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిలే పోసుకొని ఒక క్లిప్ మిస్ అయిందండి. గరం మసాలాలు కొద్దిగా మనం బిర్యానీ మసాలాలన్నీ కొద్దిగా వేసుకొని ఆ తర్వాత ఈ లెగ్ పీసులు వేసి వేయించుకోవాలి. ఫస్ట్ ఆయిల్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిలు, 1 స్పూన్ నెయ్యి తీసుకున్నాను. అందులో అన్నీ కొంచెం బిర్యానీ మసాలాలు వేసిన తర్వాత మనం పక్కకు మ్యారినేట్ చేసుకున్న ఈ లెగ్ పీసెస్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా కూడా కలిసే విధంగా ఈవెన్గా. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఉంచాలండి. కలుపుతుంటూ ఉండాలండి మధ్య, ఎందుకంటే అడుగు పట్టకుండా మంచిగా ఫ్రై అయ్యే విధంగా. లెగ్ పీస్ లోపల కూడా బాగా ఉడకాలి, బయట అంతా మసాలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు నేను ఒక 7 గ్లాసుల బాస్మతి రైస్ని శుభ్రంగా కడుక్కొని పక్కకు పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి, బాగా ఫ్రై అయింది కదా. అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయే విధంగా మనం పెట్టుకోవాలి. సన్నటి ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇంకా అయిపోయినట్టే అండి, దీన్ని తీసి పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం రైస్లోకి కావాల్సిన మసాలాను తయారు చేసుకుందాం. ఇందులో కూడా బిర్యానీ మసాలాలన్నీ కొద్దిగా వేసుకొని దంచాలండి. ఒక 3 యాలకులు, 4-5 లవంగాలు, మరాఠీ మొగ్గ, జాజికాయ, జాపత్రి మొత్తం వేసి దంచుకోవాలి. దాల్చిన చెక్క, మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా దంచుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా సరిపోతుంది. రోజువారీ పత్తా కూడా వేయాలండి, నేను వేసాను, మీకు పేరు చెప్పడం మర్చిపోయాను.
ఇప్పుడు కూడా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇందులో కూడా కొద్దిగా మళ్ళీ గరం మసాలాలన్నీ వేసుకోవాలి. దాల్చిన, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, సాజీరా, ఇలాచి, లవంగ సరిపోతాయండి. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకొని సన్నటి ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని అది బాగా వేయించుకోవాలి. అది వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను. అది కూడా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుందండి. పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, ఉల్లిపాయను బాగా వేయించుకోవాలి. ఇందులో 1 కప్పు పెరుగు పోసుకోవాలండి. పెరుగు కూడా బాగా వేగి ఆయిల్ అనేది పైకి వస్తుందండి, అంతవరకు వేయించుకోవాలి. పుదీనా, 1 కట్ట పుదీనాను చిన్నగా తరిగి వేసుకున్నాను. చూడండి, మొత్తం పెరుగు కూడా బాగా వేగింది, అంతా ఆయిలే మిగిలింది చూడండి. ఇప్పుడు మనము పక్కగా వాటర్ని వేడి చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో బియ్యం వేసాను, కానీ పక్కకు వేరే ప్యాన్లో వాటర్ని బాగా మరిగే విధంగా 12 గ్లాసులు అండి, అంటే ఇవి 7, యాక్చువల్గా 14 గ్లాసులు పడతాయి కదా, 2 గ్లాసులు తగ్గించి 12 గ్లాసుల వాటర్ని బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన బాస్మతి రైస్ని నీళ్ళు వంపి ఇందులో బాగా వేగే విధంగా మనం ఈ ఆయిల్లో వేసి కలుపుకోవడం జరిగింది. చూడండి, ఇవి బాగా మసిలిన వాటర్. ఇప్పుడు ఈ బియ్యంలో ఆ వాటర్ పోసేయాలి. బియ్యం వేగింది కదా, నానబెట్టిన బియ్యంని కొంచెం కలిపిన తర్వాత ఈ వాటర్ని అందులో పోసుకోవాలి. మసిలే వాటర్ అండి, బాగా తెరలాలి. 12 గ్లాసులు అండి, 14 గ్లాస్ అసలు యాక్చువల్గా 14 పడతాయి కదా, డబుల్ పడతాయి కదా, మనకు పొల్లు రావాలి కాబట్టి 12 సరిపోతాయి. వేసి ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న మసాలా, అన్నం కోసం మనం ప్రత్యేకంగా దంచి పెట్టుకున్నాం కదా ఆ మసాలా, 1.5 టేబుల్ స్పూన్ల ఉప్పు అండి, ఉప్పు వేసుకున్నాను. 1 కట్ట కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని నీరంతా ఎగిరే వరకు పెట్టుకోవాలండి. తొందరగానే వేడి నీళ్ళు పోసాం కాబట్టి తొందరగానే అవుతుందండి. యాక్చువల్గా బాస్మతి రైసే తొందరగా అవుతుంది. ఇప్పుడు మనం వేడి నీళ్ళు వేసాం కాబట్టి ఇంకా తొందరగా ఇవ్వండి, అయిపోయినట్టే. కొద్దిగా పదునుంది కదా, ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలండి సిమ్లో. మూత తీసి ఫ్రైడ్ ఆనియన్స్ చల్లుకొని కలుపుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలండి రైస్ని. అంటే నీరు ఎగిరే విధంగా, నీరు అంతా పోయే విధంగా మనం చేసుకోవాలి. 3 మినిట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న పీసులన్నీ ఇందులో వేసుకోవాలి మసాలాతో సహా. ముక్కలకు పట్టింది కాకుండా కొంచెం మసాలా ఎక్కువే అవుతుంది కదండి, మనం ప్రిపేర్ చేసుకున్న దాంతో, ఇంతకుముందు వండుకున్న దాంట్లో ఆ మసాలా కూడా అంతా పైనుంచి వేసేయాలి. ఇప్పుడు మూత పెట్టి 7-8 నిమిషాల పాటు సన్న సెగ మీద, అంటే లో ఫ్లేమ్లో పెట్టి వెయిట్ చేసుకోవాలండి. చూడండి ముక్క ఎంత బాగా ఉడికిందో. దీన్ని ఎట్లా షో చేయాలనేది నేను కొంచెం చూపిస్తాను మీకు. 2 బాయిల్డ్ ఎగ్స్ ప్లస్ 4-5 లెగ్ పీసులు వేసుకున్నాను. ఇంక ఇప్పుడు మొత్తం ప్లెయిన్ రైస్, అంటే మసాలా లేకుండా చూసుకొని రైస్ వేసుకోవాలి. ఎంత బాగా అయింది చూడండి, పొల్లుగా చాలా బాగా అయింది రైస్.
కొంచెం అదిమి పట్టుకోవాలి. ఒక ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్ని దానికి బోర్లా పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని తలక్రిందులుగా చేసుకోవాలండి. బౌల్ తలక్రిందులుగా చేసాం కదా, తీసేసి చూడండి. బాయిల్డ్ ఎగ్స్తో పొల్లు పొల్లుగా వచ్చిన రైస్తో లెగ్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ సూపర్గా వచ్చిందండి. నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు చేసి చూడండి, చాలా బాగుంటే చాలా బాగుంటుంది. హాయ్, నేను మీ శివాని మళ్ళీ వచ్చిన. ఫ్రైడ్ పీస్ బిర్యానీ ఎట్లా చేయాలో చూసిరు కదా. మా అత్తమ్మ చెప్పిన కొలతలతో చేస్తే చాలా ఈజీగా వస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. నాకు చూస్తేనే నోరు ఊరిపోతుంది. సూపర్, యమ్మీ, చాలా బాగుంది.